ఎవరు? అమ్మా డబ్బులు కావాలమ్మా. నా దగ్గర చిల్లర లేదు, పక్కకు వెళ్ళండి. నాకు చిల్లర కాదమ్మా, 50,000 కావాలి. ఏంటి 50,000? ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మా నా పేరు శివ, ఇక్కడ దగ్గరలో ఉన్న పల్లెటూరు మంటాడు మా ఊరు. అవునా, అయితే నేను నీకు తెలుసా? లేదమ్మా, మీరెవరో నాకు తెలీదు. నేను సిటీకి రావటం కొత్త. చూడండి, 100-200 అయితే సాయం చేసేదాన్ని. 50,000 అది అసలు ఎవరో తెలియని వ్యక్తికి ఎలా ఇస్తాను? సారీ అండి, నేను మీకు సాయం చేయలేను. ఇంకెక్కడైనా ట్రై చేయండి. అమ్మా 100-200 కోసం ఇంత దూరం రావాల్సిన పని లేదమ్మా. 50,000 అప్పు కావాలమ్మా, వీళ్ళని తొందరగా తీర్చేస్తానమ్మా. అరే అలా ఎలా ఇస్తాను అనుకున్నావు? సరే ఇచ్చానే అనుకో. నువ్వెవరో ఏంటో, నువ్వు చెప్పిన అడ్రస్లో ఉంటావో లేదో, డబ్బులు తిరిగిస్తావో లేదో, నిన్ను ఎక్కడ వెతుక్కోవాలి? లేదు లేదు, సారీ, మీరు వెళ్ళొచ్చు. నాకు మీ వారు తెలుసమ్మా. 3 సంవత్సరాల క్రితం మా ఊర్లో కలుసుకున్నాం. ఆయనే ఈ అడ్రస్ ఇచ్చారు. అవును, ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? ఆయన లేరు, ఆఫీస్కి వెళ్ళారు. సాయంత్రం వస్తారు. ఆయన వచ్చాక రండి.